మార్కెట్లో యూరియా దొరకక రైతులు అష్టకష్టాలు పడుతుంటే ఒకరిద్దరు ఫర్టిలైజర్ షాప్ యజమానులు యూరియా లారీ లోడ్లను రాత్రికి రాత్రే యూరియాను 360 నుంచి 400కు అమ్మడంతో ఆగ్రహించిన రైతన్నలు షాపులపై దాడి చేయడంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన ఫర్టిలైజర్ షాప్పై దాడికి దిగి రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున గజ్వెల్ రామంపేట వైపు వెళ్లే రోడ్డుకు వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. పోలీసులు రైతులకు ఎంత సర్ది చెప్పినా ప్రయత్నాలు చేసినా గజ్వెల్ ఏసీపీ రాకతో అన్నదాతలకు సర్ది చెప్పి జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫోన్ చేసి యూరియా వచ్చే విధంగా చూస్తారనడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో తోగుట సీఐ లతీఫ్ మరియు సర్కిల్ ఎస్ఐ కానిస్టేబుల్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడీఏలో చరవాణిలో మాట్లాడుతూ జ్యోతి ట్రేడర్స్ రోషన్ ఫర్టిలైజర్ పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఫెర్టిలైజర్ అండ్ రోహిణి ఫెర్టిలైజర్ రెండింటి మీద స్టాప్ సేల్స్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఏవో మీద యాక్షన్ తీసుకున్నానికి పై అధికారులకు రిపోర్ట్ చేస్తాం. రైతులు ఏమంటారు అంటే ఎన్నిసార్లు ఏవో గారికి ఫోన్ చేసినా స్పందించడు. దాని విషయంలో మీరేమన్నా అదే యాక్షన్ తీసుకుంటారు. ఏవో కూడా ఇట్లా ఈ రకంగా రైతులకు సరిగా ప్రాపర్ గైడ్ చేస్తే లేదనే దాని మీద ఖచ్చితంగా ఏవో మీద కూడా యాక్షన్ తీసుకోమని పై అధికారుల దృష్టికి తీసుకుంటామని చెప్పినాం.